కూల్గా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. హెల్తీగా బెల్లంతో చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ముందుగా 1 లీటర్ పాలు తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆ పాలులో పావు కప్పు పాలు తీసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలండి. ఈ పాలు స్టవ్ పైన పెట్టిన పాలు మరిగించుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కింద పెట్టుకున్న పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ అయితే నేను 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా కప్పుతో కొలుచుకుంటే కనుక చిన్న కప్పుడు అవుతుంది. కస్టర్డ్ పౌడర్ అంతా పాలలో బాగా కలిసేలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. దీనివల్ల పాలు బాగా చిక్కగా పడతాయి. తర్వాత మనం ముందుగా కలిపిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఈ పాలలో వేసి మరిగించుకోవాలి. వేసిన వెంటనే బాగా కలపాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పాలు చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టిన తర్వాత కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. దీనివల్ల పైన త్వరక రాకుండా చక్కగా కలిసి ఉంటుంది. ఈ పాలు మరుగుతున్నప్పుడు చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. పాలని బాగా చల్లారిన తర్వాతే బెల్లం పొడి వేసుకోవాలండి, లేకపోతే పాలు ఇరిగినట్లుగా వస్తాయి. ఇక్కడ కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లం పొడి వేసుకున్నాను. పాలు చల్లారిన తర్వాత బెల్లం పొడి వేసి బాగా కరగనివ్వాలి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాలు చల్లారిన దాని కస్టర్డ్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను బనానా తీసుకున్నాను, మ్యాంగో పీసెస్ తీసుకున్నాను, ద్రాక్ష పళ్ళు సగంగా కట్ చేసి వేసుకుంటున్నాను. సీడ్లెస్ ద్రాక్ష అండి ఇది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర ప్రోమోగ్రానేట్స్ ఉంటే ఆ ప్రోమోగ్రానేట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఫ్రూటీ ముక్కలు వేసుకుంటాను అండి. మీకు నచ్చితే ఇవి కూడా వేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు అండి. మనం వేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఈ మిల్క్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి. స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్వీట్ సరిపోతే కనుక మరి కొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక కూల్గా పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలతో హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్లో ఆ ఫ్రూట్ వేయాలి, ఈ ఫ్రూట్ వేయాలి కదండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేసుకుంటే కనుక అంత టేస్ట్ ఉండదండి. పుల్లగా లేని ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అంతే అండి, ఈజీగా టేస్టీగా బెల్లంతో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.